ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు. వేదవతి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు అక్కడికి వస్తారు. "ఏంటండి ఈ మధ్య సరిగ్గా భోజనానికి రావట్లేదు? అంతకుముందు మీరే అందరికన్నా ముందు వచ్చి అందరిని పిలిచేవారు కదా! ఇప్పుడెందుకు ఇలా లేట్ చేస్తున్నారు? 10 సార్లు పిలిస్తే గాని రావట్లేదు" అని వేదవతి అంటూ ఉంటుంది. "నా మనసేం బాలేదు బుజ్జమ్మ. తినాలని అనిపించట్లేదు" అని రామరాజు చెప్తూ ఉంటాడు. అలా వేదవతి వడ్డిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మరోవైపు నర్మద ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. తనకి బాగా ఆకలిగా ఉండి ఉంటుంది. అలా చూస్తూ ఉంటే "ఏంటే ఏమైంది?" అని వేదవతి అడుగుతూ ఉంటే "ఆకలేస్తుందత్తయ్య" అని నర్మద సైగ చేస్తూ ఉంటుంది. "మరి రావే వచ్చి కూర్చొని తిను" అని చెప్తూ ఉంటే "అమ్మో! మామయ్య ఉన్నారు" అని నర్మద చెప్తూ ఉంటే "ఏం పర్లేదు రావే" అని వేదవతి సైగ చేస్తూ ఉంటుంది. ఇది గమనించిన ప్రేమ ఇక ధీరజ్ నర్మద అక్కకి ఆకలేస్తున్నట్టుగా ఉంది. చాలా అటు ఇటు ఎలా తిరుగుతుందో చూడు పాపం బాగా ఆకలిగా ఉన్నట్టుంది అని చెప్తూ ఉంటే నర్మదా వదిన అన్నయ్య కోసం వెయిట్ చేస్తుందో ఏమో అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. లేదు సాగర్ అక్క భోజనం కోసమే ఎదురు చూస్తుంది. తనకి బాగా ఆకలిగా ఉన్నట్టుంది అని చెప్తూ ఉంటే, తను వండుకోలేదా? అన్నయ్య కోసమే ఎదురు చూస్తూ ఉంటుందిలే. అయినా ఇక్కడికొచ్చి ఎలా తింటుంది అని ధీరజ్ అంటూ ఉంటే, అయ్యో! ధీరజ్ నర్మద అక్కకి వంట చేయడం రాదు అని ప్రేమ చెప్తూ ఉంటే, అవునా! తను కూడా నీ స్కూలేనా? అంటే మా సాగర్ గాడి పరిస్థితి ఎండబెట్టుకోవడమేనా ఇంకా అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సాగర్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. "ఏంటి సాగర్ ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను నీకోసం. ఇంత లేట్ అయిందేంటి?" అని నర్మద అడుగుతూ ఉంటుంది.